फेस्टिवल मनाते हैं। धन्यवाद। గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ లో మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసే అసత్య ఆరోపణలను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీ చేసి బైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఎం చిత్రపటాన్ని దగ్ధం చేస్తూ పోలీసులు కార్యకర్తల మధ్య గందరగోళం జరిగింది. జోగు రామన్న అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ పై రాజకీయ కక్షతో ఆరోపణలు చేస్తోంది. కాలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపైన కేవలం రాద్ధాంతం చేస్తూ 18 లక్షలకు గతంలో తెలంగాణ ప్రాంతంలో 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఈరోజు కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొరకు ఇవాళ ఇటువంటి పిల్లర్లు కుంగిపోయి మరి చాలాసార్లు రిపేర్ చేయించిన విషయం కూడా తెలుసు. ఇలా అయితే ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా పూర్తిగా ఫేక్గా ఉంది అని చెప్పి అసెంబ్లీలో తేట తెల్లం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, సిబిఐ అనేది ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి అమిత్ షా జేబులో ఉన్నటువంటి సంస్థలని చెప్పారు. సిబిఐని కూడా చెప్పారు. మరి ఇలా 2 రోజుల ముందు రేవంత్ రెడ్డి సిబిఐ, ఈడీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రధానమంత్రి మరి హోంమంత్రి అమిత్ షా, నరేంద్ర మోడీ గారి చేతిలో ఉన్నాయని చెప్పారు. మరి ఇలా 3 రోజుల తర్వాతనే మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు